ప్రధానంగా బీజేపీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి ఈ వేధింపులకు గురి చేయడము గతంలో బీఆర్ఎస్ కు పరిపాటిగా మారింది. అదే పంతంలో ఇవాళ కాంగ్రెస్ కూడా నడుస్తున్నాం. కార్యకర్తల మీద రాజకీయపరమైనటువంటి వేధింపు కేసులు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు కాబట్టి కార్యకర్తలు ముఖ్యంగా వారు ఇలాంటి కేసులను అధిగమించి దేశం కోసం పనిచేయడం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నారు. నా మీద కూడా ఒకటి సూర్యాపేటలో, ఒకటి మషీరాబాద్ లో ఏదైతే కేసులు బనాయించారో తప్పకుండా న్యాయం గెలుస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.